ఈ రోజు మనం 2023లో రిలీజ్ అయిన షేర్ అనే మూవీ గురించి డిస్కస్ చేసుకుందాం. ఫ్యూచర్లో ఒక అన్నౌన్ ఆర్గనైజేషన్ కొన్ని లక్షల మంది మనుషుల్ని బంకర్స్లో లాక్ చేసి వాళ్ళు బంకర్స్ నుంచి బ్లాగింగ్ వీడియోస్ చేసేలాగా వాళ్ళందరినీ కూడా ఫోర్స్ చేస్తారు. ఈ బ్లాగర్స్ కూడా తమ సర్వైవ్ అవ్వడం కోసం స్ట్రీమ్స్ చేస్తూ ఉంటారు. అసలు వీళ్ళని ఆ బంకర్స్లో బంధించింది ఎవరు? ఇంతకీ వీళ్ళు స్ట్రీమింగ్ చేయకపోతే వీళ్ళకి ఏమవుతుందనే విషయాల గురించి ఇప్పుడు ఈ మూవీ స్టోరీలోకి వెళ్ళి తెలుసుకుందాం. ఈ మూవీ స్టార్టింగ్లో మనకి ఒక వ్యక్తిని చూపిస్తారు. ఇతడు ఒక డార్క్ రూమ్లో నేలపై పడుకుని ఉంటాడు. కాసేపటి తర్వాత ఈ వ్యక్తి స్పృహలోకి వచ్చి తన చుట్టుపక్కల చూసుకొని అసలు ఇప్పుడు నేను ఎక్కడ ఉన్నాను, అయినా నేను ఇక్కడికి ఎలా వచ్చానని అనుకుంటూ ఉంటాడు. నెక్స్ట్ ఈ వ్యక్తి రూమ్ నుంచి బయటికి వెళ్ళడానికి అక్కడ ఉన్న వాల్స్ని చెక్ చేస్తాడు. కానీ ఇతడికి ఆ ప్లేస్ నుంచి బయటికి వెళ్ళడానికి ఏ మార్గం కూడా కనిపించదు. నెక్స్ట్ ఈ వ్యక్తికి ఒక మానిటర్ కనిపిస్తుంది. అలాగే మానిటర్ పైన షేర్ అనే వర్డ్ డిస్ప్లే అవుతూ ఉంటుంది. అది చేసి అక్కడ ఉన్న వ్యక్తి మానిటర్ దగ్గరికి వెళ్ళి అందులో ఎగ్జిట్కి రిలేటెడ్గా ఉన్న అన్ని వర్డ్స్ని కూడా ఎంటర్ చేసి ఎగ్జిట్ డోర్ని ఓపెన్ చేయాలని అనుకుంటూ ఉంటాడు. కానీ అతడు ఎంటర్ చేసిన ఆ మానిటర్ ఇన్వాలిడ్ కమాండ్ అని చూపిస్తూ మళ్ళీ షేర్ అనే వర్డ్ని డిస్ప్లే చేస్తుంది. అప్పుడు ఈ వ్యక్తి కమాండ్ అని ఎంటర్ చేస్తాడు. దానితో వెంటనే ఆ మానిటర్లో ఒక బ్యాడ్ క్రాస్ట్ ఆన్ అవుతుంది. అప్పుడే ఈ వ్యక్తి కొన్ని క్వశ్చన్లు అడగడం స్టార్ట్ చేస్తాడు. అలాగే అతను ఈ ప్లేస్ నుంచి త్వరగా ఇంటికి వెళ్ళిపోవాలి, నాకు ఇంట్లో ఒక డాగ్ కూడా ఉంది, ప్రస్తుతం అది ఒంటరిగా ఉంది, దానికి ఫుడ్ పెట్టాలని చెప్పి వాటర్ కోసం ఆ ప్లేస్ అంతా సెట్ చేస్తాడు. బట్ అతనికి ఆ ప్లేస్లో ఎక్కడ కూడా వాటర్ కనిపించదు. నెక్స్ట్ ఈ వ్యక్తి ఆ మానిటర్ దగ్గరికి వెళ్ళి వాటర్ అని ఎంటర్ చేస్తాడు. అప్పుడే మానిటర్ వాటర్ అనే మెసేజ్ డిస్ప్లే చేస్తుంది. అప్పుడు అది చూసిన ఈ వ్యక్తి అసలు వాటర్ని ఎలా బై చేయాలని చెప్పి అనుకుంటాడు. దాని తర్వాత అక్కడ జరిగే బ్రాడ్కాస్ట్ రియల్ పీపుల్ లైవ్లో చూస్తున్నారని రియలైజ్ అవుతాడు. అర్థం కాదు. నెక్స్ట్ ఈ వ్యక్తికి సడన్గా పెయిన్ వచ్చి ఆ పెయిన్ని తట్టుకోలేక కింద పడిపోతాడు. అలాగే ఏదైనా తనకి హెల్ప్ చేయమని గట్టిగా అరిస్తే అప్పుడు సడన్గా బ్రాడ్కాస్ట్ వ్యూవర్స్ కౌంట్ బాగా ఎంకరేజ్ అయ్యి అలాగే ఈ వ్యక్తిని లైవ్లో చూసి ఆ వ్యూవర్స్ ఇతని కోసం డొనేషన్స్ సెండ్ చేస్తారు. సో ఇప్పుడు వచ్చిన ఆ డొనేషన్స్ తోటి ఇతనికి కావాల్సింది కొనుక్కోవచ్చు. కానీ ఇతనికి వచ్చిన డొనేషన్స్ అతను కేవలం డాగ్ ఫుడ్ మాత్రమే వస్తుంది. అయినా సరే అతను డాగ్ ఫుడ్ మాత్రమే ఆర్డర్ చేస్తాడు. అప్పుడు అక్కడున్న వాళ్ళ దగ్గర నుంచి ఒక చిన్న డోర్ ఓపెన్ అయ్యి డాగ్ ఫుడ్ ఆ రూమ్లోకి వస్తుంది. అప్పుడు అది తీసుకున్న తర్వాత దాన్ని మానిటర్ తీసుకువచ్చి నాకు ఈ ఫుడ్ని దీన్ని రిటర్న్ చేయాలని అనుకుంటున్నానని మానిటర్ చెప్తాడు. బట్ ఆ ప్లేస్లోకి ఏదైనా వస్తుంది కానీ అది తిరిగి వెళ్ళదు. ఇప్పుడు ఈ విషయం తెలుసుకున్న వ్యక్తి ఆ డాగ్ ఫుడ్ని తింటూ కుక్కలాగా అరుస్తాడు. ఈసారి అతను చేసిన పనికి బ్రాడ్కాస్ట్ వీడియోస్ బాగా పెరిగిపోయి డొనేషన్స్ కూడా ఎక్కువగా వస్తాయి. ఇప్పుడు ఇతనికి వచ్చిన డొనేషన్స్ తోటి ఈ వ్యక్తి బట్టలు కూడా కొనుక్కోవచ్చు. దాంతో ఇతను బట్టలను బై చేస్తాడు. కానీ ఇతని దగ్గరికి వచ్చిన బట్టలు మగవాళ్ళు కావు, అవి ఆడవాళ్ళవి. అయితే అదే రోజు నైట్ ఈ వ్యక్తి నేలపై పడుకొని తను ఉన్న సిచ్యువేషన్ గురించి ఆలోచిస్తూ గట్టిగా ఏడ్చేస్తాడు. కానీ కొంచెం సేపటి తర్వాత ధైర్యం తెచ్చుకొని మళ్ళీ మానిటర్ దగ్గరికి వెళ్ళి మొత్తం బ్రాడ్కాస్ట్ని స్టార్ట్ చేస్తాడు. ఈసారి ఇతను డ్యాన్సులు వేస్తూ నేలపైన దొర్లుతూ తను చాలా ఎంటర్టైన్మెంట్ చేస్తారనమాట వ్యూవర్స్కి. అయితే దానికి వచ్చిన అందులో నుంచి వచ్చిన డొనేషన్స్తో ఒక టీ షర్ట్ని అండ్ ఒక మ్యాట్ని కొనుక్కుంటాడు. అయితే కొన్ని రోజుల తర్వాత ఈ వ్యక్తి చేస్తున్న పని కంటిన్యూ చేస్తూ తనకు కావాల్సిన వాటిని ఒక్కొక్కటిగా కొనుక్కుంటాడు. కొన్ని రోజులు గడుస్తాయి. మంచి ఆహారాన్ని అండ్ దాంతోపాటు ఆల్కహాల్ కూడా బై చేస్తాడు. కానీ ఆ తర్వాత ఈ వ్యక్తికి కంట్రోల్ పోయి అయితే ఆ మానిటర్ని డిస్ప్లే చేయడానికి ట్రై చేస్తాడు. కానీ ఆ మానిటర్కి అసలు ఏమీ కాదు. అలాగే ఇతను కేవలం బ్రాడ్కాస్ట్ మాత్రమే ఆపగలుగుతాడు. నెక్స్ట్ ఈ వ్యక్తి తను చేసిన తప్పుకి బాగా భయపడిపోయి ఆ మానిటర్ దగ్గరికి వెళ్ళి క్షమించమని అడుగుతాడు. కానీ ఆ మానిటర్ మాత్రం ఎటువంటి రెస్పాన్స్ ఉండదు. దాంతో ఈ వ్యక్తి తను రిలీజ్ చేయమని అడుగుతాడు. కానీ ఈసారి కూడా ఎటువంటి సమాధానం రాదు. అప్పుడు ఈ వ్యక్తి ఏడుస్తూ తనకు ఇంకొక ఛాన్స్ ఇవ్వమని ఆ మానిటర్ని బ్రతిమలాడుతూ ఉంటాడు. అయినా సరే అతనికి ఎటువంటి రెస్పాన్స్ రాదు. అయితే అతను కింద పడిపోయి చావు కోసం వెయిట్ చేస్తూ ఉంటాడు. కరెక్ట్గా అప్పుడే ఆ మానిటర్ ఆన్ అయ్యి అతనికి వేరే రూమ్లో ఉన్న ఒక వ్యక్తిని చూపిస్తుంది. అప్పుడు ఇంకో రూమ్లో ఉన్న వ్యక్తికి మనోడికి హాయ్ అని చెప్పి ఈ మానిటర్ సిస్టంలో అప్పుడప్పుడు కొన్ని పిక్చర్స్ వస్తాయి. అప్పుడు వేరే రూమ్లో ఉన్న మానిటర్ నెట్వర్క్ కనెక్ట్ అయ్యి యాక్సెస్ని గెయిన్ చేయగలం. సో దాంతో ఇప్పుడు నీతో కనెక్ట్ అయ్యాను, నీతో మాట్లాడుతున్నానని అంటాడు. అలాగే యాక్సెస్ పనులు చేస్తూ మనందరం కూడా మనల్ని కిడ్నాప్ చేసిన వాళ్ళు అన్నౌన్ పర్సన్ కోసం వర్క్ చేస్తున్నాము, వాళ్ళు మనల్ని బ్లాంకర్స్లో లాక్ చేసి మనతో లాగిన్ చేస్తున్నారని అంటాడు. నెక్స్ట్ ఈ వ్యక్తి చనిపోవాలని ఆ వ్యక్తితో ఈవినింగ్ వరకు మాట్లాడుతూనే ఉంటాడు. అలాగే తన రూమ్ గురించి తన జీవన విధానం గురించి కూడా చెప్తాడు. ఇదంతా విని చనిపోవాలి అనుకుంటున్న వ్యక్తి బాగా ఇరిటేట్ అవుతాడు.
వన్ డే యంగ్ పర్సన్కి ఓల్డ్ మ్యాన్తో ఈ పర్సన్ కాంటాక్ట్ అవుదామని అనుకుంటాడు. అతను రూమ్ ఛానల్ నెంబర్ని డయల్ చేస్తాడు. కానీ ఆ ఓల్డ్ మ్యాన్ బదులుగా ఇంకొక వ్యక్తి కాంటాక్ట్ అవుతాడు. ఆడియన్స్కి ఎలా వంట చేయాలో నేర్పిస్తూ ఉంటాడు. నెక్స్ట్ ఇదైతే డిఫరెంట్గా నెంబర్కి డయల్ చేస్తాడు. అప్పుడే అతనికి మ్యాన్టర్లో వేరే రూమ్లో బ్రాడ్కాస్ట్ చేస్తున్న పర్సన్ కనిపిస్తాడు. వాళ్ళలో ఒకరిలో మేకప్ ఎలా వేసుకోవాలో నేర్పిస్తూ ఉంటే ఇంకొకరు పిల్లలకి ఆహారం ఎలా పెట్టాలో నేర్పిస్తూ ఉంటారు. ఇంకొకరైతే ఎక్సర్సైజులు ఎలా చేయాలో ఎక్స్ప్లెయిన్ చేస్తూ ఉంటారు. అప్పుడే ఆ నెంబర్స్ డయల్ చేసి అంటే ఎక్సర్సైజ్ అమ్మాయిని చాలాసేపు వాడు చూస్తూనే ఉంటాడు. అలా చూస్తూ ఉన్న తర్వాత కొద్దిసేపు అయిన తర్వాత మళ్ళీ కుప్పగింతలు వేస్తూ డొనేషన్స్ సంపాదించుకోవాలని అనుకుంటాడు. కానీ ఈసారి ఇతనికి చాలా మొత్తంలో వ్యూస్ డొనేషన్స్ వస్తాయి. కొంతసేపటి తర్వాత ఈ వ్యక్తి బాగా అలసిపోయి బెడ్ పైన పడుకుంటాడు. తను చేసే విన్యాసాలను చూసి ఇతను పడుకున్న వెంటనే కాంటాక్ట్ అయ్యి ఏదైనా ఫుడ్ కొనుక్కొని తినని చెప్తాడు. కొంచెం సేపటి తర్వాత ఓల్డ్ మ్యాన్ అండ్ యంగ్ మ్యాన్ ఇద్దరు కూడా తన రూమ్లో నెంబర్ తెలుసుకోవాలనుకుంటారు. రూమ్ నెంబర్ 14లో ఉన్నాడని అండ్ ఓల్డ్ మ్యాన్ ఏమో 639587 నెంబర్ రూమ్లో ఉన్నాడని తెలిసింది. ఇక్కడ యంగ్ మ్యాన్ తన ఓల్డ్ మ్యాన్ కంటే ముందుగా ఇక్కడికి వచ్చాడని కూడా చెప్పి ఆలోచిస్తూ ఉంటాడు. నెక్స్ట్ బ్లాగింగ్ చేసే వాళ్ళందరూ కూడా తమకు ఆ ప్లేస్లో లాక్ చేసింది ఎవరో తెలుసుకోవడానికి ట్రై చేస్తారు. అప్పుడు ప్రతి ఒక్కరూ కూడా తమ ఏలియన్స్ బ్లాక్ చేస్తూ ఉంటారని అనుకుంటారు. బట్ ఒక అమ్మాయి మాత్రం మనల్ని స్లీపింగ్లో పెట్టి టెస్టులు చేస్తున్నారని అందరిని కూడా కన్విన్స్ చేస్తాడు. బట్ ఓల్డ్ మ్యాన్ మాత్రం బ్లాక్లో ఉన్న వాళ్ళందరినీ కూడా తమను తామే లాక్ చేసుకుని బ్లాగింగ్ చేస్తున్నారని అనుకుంటాడు. నెక్స్ట్ ఈ ఓల్డ్ మ్యాన్ నేను ఒక సెలబ్రిటీని మ్యారేజ్ చేసుకుంటానని అంటాడు. ఈ సెలబ్రిటీ అంటే బాగా ఇష్టమైన అంటే వరల్డ్లో సెలబ్రిటీని తలుచుకుంటూ ఆమె పాడిన సాంగ్ డ్యూయట్ లాగా పాడతాడు. కామెడీ వీడియోస్ బాగా చేస్తే డొనేషన్స్ కూడా బాగా పెరిగిపోతాయి. అయితే వన్ డే నైట్ ఇష్టపడే అమ్మాయి ఎక్సర్సైజ్ చేసే అమ్మాయిని కనెక్ట్ అయ్యి జిమ్నాస్టిక్స్ చేస్తాడు. అయితే మెడిసిన్ బై చేద్దామని అనుకోకుండా ఒక అమ్మాయి ఛానల్ కనెక్ట్ అవుతాడు. ఆ టైంలో ఆ అమ్మాయి స్నానం చేస్తూ ఉంటుంది. అప్పుడు ఆ అమ్మాయి మనోని చూసి చాలా కోపడుతుంది. అలాగే అతని కిడ్నాప్ చేసి లాక్ చేస్తాడని భావిస్తుంది. అయితే ఈ అమ్మాయికి చెప్తాడు నేను కూడా నీలాగే ఇలాగ అయ్యానని చెప్తాడు. అయిన తర్వాత నెక్స్ట్ అమ్మాయి మనం వేరే వాళ్ళ ఛానల్కి కనెక్ట్ అవ్వడానికి కొన్ని రూల్స్ పెట్టుకుందామని అంటుంది. కరెక్ట్గా అప్పుడు ఓల్డ్ మ్యాన్ కన్వర్జేషన్లోకి జాయిన్ అవుతాడు. అప్పుడు అమ్మాయి మీరు బ్లాంకర్లో ఎన్ని రోజులు స్పెండ్ చేశారని అడుగుతుంది. దాంతోపాటు ఇప్పుడు మేము ఎక్కడి నుంచో వచ్చామని చెప్తారు. అయితే యంగ్ మ్యాన్ అక్కడి నుంచి ఎస్కేప్ అవ్వడానికి ట్రై చేసి మానిటర్ని కొట్టాను. అప్పుడే నాకు అర్థమైంది మనల్ని కిడ్నాప్ చేసిన వాళ్ళకి మనం ఇక్కడ నుంచి వెళ్ళడం ఇష్టం లేదని అంటాడు. అయితే ఆ అమ్మాయి కూడా మనం ఇక్కడున్న కంప్యూటర్ సిస్టమ్ అనలైజ్ చేసి మనం ఇక్కడ సర్వే అయ్యే ఛానల్ గురించి తెలుసుకోవాలని అంటుంది. అప్పుడు ఈ అంకుల్ ఎస్కేప్ గురించి మాట్లాడతారు. ఆ ప్లేస్లో సెక్యూరిటీ చాలా టైట్గా ఉందని అక్కడి నుంచి ఎస్కేప్ అవ్వడం ఆల్మోస్ట్ ఇంపాసిబుల్ అని తెలుస్తుంది. నెక్స్ట్ ఆ అమ్మాయి అసలు కిడ్నాప్ ఎవరు చేశారో ఆ పర్సన్ ఎవరో ఒకవేళ వాళ్ళు పని చేయాలనుకుంటే ఎక్కడో చోట లాక్ చేస్తే మన చావుకు మనం అది వదిలేయచ్చు కదా. కానీ వాళ్ళు మన బ్రతికుండగానే ఫుడ్ వాటర్ని ఇచ్చి మనం జీవించడానికి అన్ని సౌకర్యాలను కూడా అందిస్తున్నారని అంటుంది. అది విని వాళ్ళు ముగ్గురు కూడా కిడ్నాపర్స్ తమ ఎందుకు కిడ్నాప్ చేశారో అసలు బ్లాంకర్లో లాక్ అవ్వడం ముందు మేము ఏం చేశామో అని ఆలోచిస్తారు. దాని తర్వాత ఈ వ్యక్తి రకరకాల పనులతోని ఆడియన్స్ని ఎంటర్టైన్మెంట్ చేస్తాడు. దాంతో ఇతనికి ఆడియన్స్ బాగా ఇంప్రెస్ అయ్యి ఇతనికి ఫుడ్ కూడా డొనేషన్ ఇస్తారు. స్నానం చేస్తున్నప్పుడు చూసిన అమ్మాయికి గిఫ్ట్గా ఇస్తాడు. అప్పుడు ఆ అమ్మాయి మాత్రం నేను ఇండిపెండెంట్గా ఉండడానికి ఇష్టపడతాను, నాకు గిఫ్ట్లు ఏమీ వద్దని కోపడుతుంది. అయితే ఆడియన్స్కి డ్రాయింగ్ ఎలా వేయాలో నేర్పిస్తూ ఉంటాడు. కానీ ఈ వ్యక్తికి డ్రాయింగ్ అస్సలు రాదు. సో దాంతో ఇతనికి ఆడియన్స్ మనోడి నేచర్కి ఫిదా అయిపోతారు. దీని తర్వాత వచ్చిన డొనేషన్ తోటి ఫర్నిచర్ కొనుక్కుంటాడు. అమ్మాయికి బాగా కోపం వచ్చి మనం మిగతా బ్లాక్ల వాళ్ళతో కలిసి ఒక రెవల్యూషన్ సృష్టించి అందరి సహాయంతో బయటపడదామని అంటుంది. అయితే ఇక్కడే బెటర్ లైఫ్ని మనం లీడ్ చేయొచ్చు కదని అతను అంటాడు. అయితే అదే నైట్ ఓల్డ్ ఏజ్ మ్యాన్కి దగ్గు బాగా పెరిగిపోయి కింద పడిపోతాడు. అతనికి అంటే హెల్త్ చెకప్ చేయడం కోసం ఒక లేడీ హెల్త్ చెకప్ మెనూ కోసం చెక్ చేస్తూ ఏదో ఒక బటన్ని అనుకోకుండా ప్రెస్ చేసేస్తుంది. అయితే ఆ ఓల్డ్ ఏజ్ మ్యాన్ రూమ్లో మంటలు అంటుకొని అతను మంటల్లో కాలిపోతాడు. ఆ యంగ్ మ్యాన్ లేడీ ఇద్దరు కూడా చాలా బాధపడతారు. దీని తర్వాత వీళ్ళిద్దరూ చాలాసేపు మాట్లాడుకోరు. బట్ వన్ డే నైట్ ఈమె ఎక్కువగా బాధపడుతుందని అతడు ఆ అమ్మాయి కోసం చిన్న పర్ఫార్మెన్స్ అయితే చేస్తాడు. అయితే ఇందులో నీకు ఏది తప్పు లేదు, నువ్వు ఏమీ బాధపడవద్దని చిన్న పర్ఫార్మెన్స్ అనమాట చేస్తాడనమాట. అప్పుడు ఆమెకు తాగాలని ఉందని చెప్తుంది. దానితో ఇద్దరు కూడా ఆల్కహాల్ కొంటారు. అలాగే వీళ్ళు ఫుల్గా తాగేసి ఇక్కడ ఎలా ఇరుక్కుపోయామని చెప్పి జుట్టు పీక్కుంటారు. దాని తర్వాత పైకి లేచి డాన్సులు చేస్తారు. అప్పుడే ఆ యంగ్ మ్యాన్ తనకి ఓల్డ్
మ్యాన్ వాయిస్ వినిపిస్తుందని చెప్పి మేబీ ఈ ప్లేస్లో మన యాక్షన్స్ని రిప్లికేట్ చేసే సిస్టమ్ ఉంది అని, అలాగే ఆ సిస్టమ్ మనం క్లోజ్గా ఉండే వాళ్ళని ఇమిటేట్ చేస్తూ వాళ్ళు ఇక్కడే ఉన్నట్లు మనకి అనిపించేలా చేస్తుందని ఉందని అంటాడు. అది విని ఆ లేడీ మనం కనుక ఇక్కడ ఉన్న సిస్టమ్ ఎలా వర్క్ చేస్తుందో కనిపెడితే మనం ఇక్కడ నుంచి ఫ్రీగా అవ్వచ్చని అంటుంది. మన ఆడియన్స్కి జరిగింది అంతా కూడా చెప్పి మేము కనుక ఇక్కడ ఉన్న సిస్టంలో కనిపెట్టి దాన్ని హ్యాక్ చేయగలిగితే ఇక్కడ ఉన్న బంకర్స్ ఓపెన్ అవ్వచ్చు. అప్పుడే సడన్గా యోగా లేడీ లైవ్లోకి వచ్చి అక్కడ తనకి చాలా కంఫర్ట్గా ఉందని, అలాగే తను ఇక్కడే ఉండాలని డిసైడ్ అయ్యానని ఆ యంగ్ మ్యాన్ వాళ్ళతోటి అంటుంది. అయితే కొంతమంది బ్లంకర్లు హ్యాపీగా ఎలా ఉండగలుగుతున్నారో నీ ఆడియన్స్ని నువ్వు చాలా బాగా నవ్విస్తూ ఎంటర్టైన్మెంట్ చేస్తూ ఉన్నావు. ఇది అసాధ్యం. నువ్వు ఎలా చేస్తున్నావు అని చాలా గ్రేట్. ఆ పని నువ్వు చేసేటప్పుడు చాలా హ్యాపీగా కనిపిస్తున్నావు. ఎప్పుడు కూడా ఇలాగే సంతోషంగా ఉండాలని అంటుంది. అయితే అప్పుడే ఇంకొక అమ్మాయి వచ్చి నేను ఇందులో అన్నౌన్ ఫంక్షన్ అంటే అనలైజ్ చేశాను. ఇది బ్లంకర్లో ఉన్న రూమ్లో ఒక్కొక్క రూము వెంటిలేషన్ కంట్రోల్ అవుతుంది. ఒక రూమ్లో అయితే వాల్స్ మూవ్ అవుతున్నాయి, లేదంటే ఇంకొక రూమ్స్లో ఏదో ఒక స్పెషాలిటీ అంటే రూమ్కి ఒక్కొక్క స్పెషాలిటీ ఉంది. అలాగే ఈ రూమ్స్ కూడా కొంత డిస్టెన్స్లోనే ఉన్నాయి కాబట్టి మనం ఇక్కడ నుంచి బయటికి వెళ్ళాలంటే రూమ్స్ కనెక్షన్ కనిపెట్టి ఒక మ్యాప్ని క్రియేట్ చేయాలని అంటుంది. బట్ ఈ ఐడియా అందరికీ నచ్చదు. దాంతో కంగారు పడి అందరికీ ఈ విషయం గురించి చెప్పి వాళ్ళు బయట పెట్టగానే అంటారు. అప్పుడు సడన్గా ఆ ఉమెన్ కత్తెరతోటి హెయిర్ని కట్ చేసుకుని నేను ఒక బంకర్ని క్రియేట్ చేసి డిస్టర్బ్ చేయడానికి ఎలా చేస్తున్నానో, ఒకవేళ దీని గురించి పట్టించుకోకపోతే మన ప్లాన్ని కంటిన్యూ చేయొచ్చని అంటుంది. నెక్స్ట్ యంగ్ మ్యాన్ మళ్ళీ డిఫరెంట్ నెంబర్కి డై చేస్తూ తను ఫస్ట్ టైం ఆ బంకర్లోకి వచ్చినప్పుడు ఎలా ఉన్నాడో అలాంటి వాడిని అబ్జర్వ్ చేస్తాడు. నైట్ అయ్యాక అతను యోగా లేడీతో జాయిన్ అవుతాడు. అప్పుడే మిగతా వారందరినీ కనెక్ట్ అయ్యి మళ్ళీ మనం రియాలిటీ చేయకుండా ఇక్కడే హ్యాపీగా జీవిద్దాం అని అంటుంది. కానీ అప్పుడే ఆ ఉమెన్ ఏం చెప్పిందో విని గొడవ పెట్టుకుంది. నెక్స్ట్ యోగా లేడీ నువ్వు మిగతా వాళ్ళపైన మెంటల్ వైలెన్స్ని యూజ్ చేసి వాళ్ళని బెదరు కొడుతున్నావు, దానివల్ల అందరూ కూడా భయపడిపోతున్నారని అంటుంది. అది విని ఆ ఉమెన్ నాకు తెలుసు, నువ్వే మా అందరిని కిడ్నాప్ చేసి ఉంటావని చెప్పి అందరి మధ్యలో ఒక డౌట్ని రైజ్ చేస్తుంది. అదే టైంలో తన ఆడియన్స్ని ఎక్కడ కోల్పోతామని చెప్పి టెన్షన్ అయిపోతూ ఉంటాడు. నెక్స్ట్ అతను లైవ్లో స్టార్ట్ చేసినప్పుడు ఇప్పుడు నాతో పాటు ఎంతమంది ఉన్నారని ఆడియన్స్ని అడుగుతాడు. అప్పుడు తన లైవ్లోకి కొన్ని మిలియన్స్ ఓట్స్ అనేవి వస్తాయి. అది చూసి అతను చాలా హ్యాపీగా ఫీల్ అవుతాడు. అదే టైంలో ఆ యోగా లేడీ యంగ్ మ్యాన్కి వచ్చిన ఓట్స్ చూసి అతను ఛానల్ తనకంటే ఎక్కువ సబ్స్క్రైబర్స్ ఉన్నారని చెప్పి నువ్వు అర్జెంటుగా లైవ్ నుంచి తప్పుకొని కోపడుతుంది. అప్పుడే ఆ యోగా లేడీ అండ్ కాంప్లెక్స్ స్టార్ట్ అవుతుంది. కొంతసేపటి తర్వాత సడన్గా ఉమెన్ రూమ్లోకి ఇగ్నేట్ అయ్యి యోగా లేడీ రూమ్లో వర్షం పడుతుంది. అప్పుడు ఈ యంగ్ మ్యాన్ వాళ్ళ పరిస్థితి చూసి వాళ్ళకి హెల్ప్ చేయలేకపోతున్నానని చెప్పి ఏడుస్తాడు. దీని తర్వాత సడన్గా తన డోర్ రూమ్ ఓపెన్ అవుతుంది. అది చూసి ఎడ్వర్డ్ దగ్గరికి వెళ్ళి బయటికి వస్తాడు. అదే టైంలో ఇతను మానిటర్ నాన్ స్టాప్ మెసేజ్లు వస్తాయి. అప్పుడు మానిటర్ దగ్గరికి వెళ్ళి నువ్వే లేకపోతే నేను బయటపడి ఉండేవాడిని కాదని థ్యాంక్స్ చెప్తూ ఉంటాడు. కానీ అప్పుడే సడన్గా అతని డోర్ రూమ్ క్లోజ్ అయిపోతుంది. కానీ ఈ వ్యక్తి బాధపడకుండా మళ్ళీ అతని పెర్ఫార్మెన్స్ అనేది చేస్తూ ఉంటాడనమాట. అంటే ఈ వ్యక్తి అక్కడే ఉండాలని డిసైడ్ అయ్యాడు. ఇక్కడతోటి ఈ మూవీ అనేది ఎండ్ అవుతుంది. అయితే ఈ మూవీ ద్వారా మనకి డైలీ లైఫ్ని ఆన్లైన్లో గడిపేస్తే మన కోసం కాకుండా వేరే వాళ్ళ ఇష్టం కోసం మనం లైఫ్ను బ్రతుకుతున్నామని, అలాగే మన గుడ్ ఇంటెన్షన్ చేయాలి అనుకుంటున్నా కానీ మన టాలెంట్స్ని వేస్ట్ చేసుకుంటూ ఏదో ఒకటి బ్రతకాలని బ్రతికేస్తున్నామని చెప్పి మెసేజ్ ఇచ్చారు. ఈ వీడియో నచ్చినట్లయితే లైక్ చేసి సబ్స్క్రైబ్ చేసుకోండి ఫ్రెండ్స్.